ఎవరైనా ఆత్మరుపుగా ఉంటే వారి కోసం మళ్ళీ చెప్తున్నాను చూడండి. దూత, నేను దేవుని సముఖమందు నిలుచు గబ్రియేలును, నీతో మాట్లాడుటకును ఈ సువర్తమానము నీకు తెలుపుటకును పంపబడుతుని. 38వ వచనం. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు. వినండి జాగ్రత్తగా. క్రిస్మస్ లో దేవుని యొక్క దూత గబ్రియేలు పాత్ర చాలా ఉంది. అది అట్లా పెట్టండి. ఈ మరియ గారి పాత్ర మరీ పుష్కలంగా ఉంది. అది అట్లా పెట్టండి. గబ్రియేలు దేవుని దూత అంటే దేవుని యొక్క సేవకుడు, దేవుని యొక్క సందేశాలు అందించేటువంటి వాడు. గబ్రియేలు దేవుని దూత బైబిల్ గ్రంథంలో దానియేలు గ్రంథంలో 9-10 అధ్యాయాలు, 8-9 అధ్యాయాలు అనుకుంటా, దానియేలుకు ప్రత్యక్షమై యేసుక్రీస్తు ప్రభుల వారు రాబోతున్నాడు అనే సత్యం, అభిషక్తుడు వస్తాడనే సత్యాన్ని దానియేలుకు బయలుపరిచాడు గబ్రియేలు దేవుని దూత. ఆ తర్వాత మరలా లోకా శుభవార్తలోకి వచ్చిన తర్వాత జకర్యాకు ప్రత్యక్షమై, ఎలిజబెత్ జకర్యాలకు ప్రత్యక్షమై ఒక కుమారుడు పుట్టబోతున్నాడు, బాప్తిసమిచ్చు యోహాను అనేటువంటి సత్యాన్ని వారికి తెలియపరిచాడు. ఆ తర్వాత మరియా యోసేపులకు ప్రత్యక్షమై రక్షకుడైనటువంటి దేవుడే నీ గర్భాన్ని జన్మించబోతున్నాడు అని ఈ వర్తమానం అందించాడు. ప్రియులారా, దేవుని యొక్క సేవకుడు గబ్రియేలు దేవుని దూత దైవ సందేశాన్ని అందించాడు. మరియా, ప్రభు దాసురాలను, నువ్వు పలికినట్లుగా నాకు జరుగును గాక, నేను లోబడుతున్నాను అంటుంది మరియా. ప్రియులారా, క్రిస్మస్ ఇక్కడ దేవుని యొక్క సేవకుడితో మాట్లాడుతుంది, దేవుని యొక్క సంఘముతో మాట్లాడుతుంది. ఇక్కడ దేవుని యొక్క దూత గబ్రియేలును సాదృశ్యంగా దేవుని సేవకుడిని పెట్టుకుని, మరియకు సాదృశ్యంగా సంఘాన్ని పెట్టుకుని ఆ లేఖనాలను మనం చదువుకుంటే మనకు వర్తమానం అర్థమైపోతుంది. మీరు గమనించవచ్చు, ఈ 2 విషయాలు మనసులో పెట్టుకుని నేను కొన్ని విషయాలు మీకు చెప్పినా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత వచనాలన్నీ చదివి ధ్యానం చేసుకోండి బాగా. మరియా ఎందుకు సంఘంతో పోల్చబడ్డాడు? ప్రియులారా, సంఘము స్త్రీతో పోల్చబడింది, అంతే కదండి. సంఘము స్త్రీతో పోల్చబడింది. ఇప్పుడు మరియా యేసయ్యను ఈ లోకానికి అందించింది. ఆ దినాల్లో యెషయా ప్రవచనాన్ని బట్టి కన్య అయినటువంటి మరియను దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? ఆయనను శశలీలుడుగా ఈ లోకానికి అందించడానికి. అదే దేవుడు వధువు సంఘాన్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? ఇప్పుడు రక్షకుడైనటువంటి యేసయ్యను, వాక్యమై ఉన్న యేసయ్యను ఈ లోకానికి అందించడానికే సంఘాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు మరియ చేసిన పనే ఇప్పుడు సంఘము చేయాలా? సింపుల్, అందులో పెద్ద మర్మమేమి లేదు. మరియ చేసినటువంటి విషయమే ఇప్పుడు సంఘం చేయాలా.